उतारे तेरी आरती हो अम्बे, तू है जगदम्बे काली, जय दुर्गे खप्पर वाली, तेरे ही गुण गाए भारती। ओ मैया हम सब उतारे तेरी आरती हो मैया, हम सब उतारे तेरी आरती हो मैया, हम सब उतारे तेरी आरती हो मैया, हम सब उतारे तेरी आरती। जय अम्बे माता की जय, जय बोलो शेरावाली माता की जय। जय शक्ति माता, ओम जय शक्ति माता, अमर जय शक्ति माता, अम्मा भवानी असुर संहारी, अम्मा भवानी असुर संहारी, शुभमुनियमम्मा। ओम जय शक्ति माता, ओम जय शक्ति माता, अम्मा जय शक्ति माता, ओम जय शक्ति माता, अम्मा जय शक्ति माता, अम्मा भवानी असुर संहारी, अम्मा भवानी असुर संहारी, शुभमुनियमम्मा। ओम जय चंद्रासी शक्ति देवी, इललो वेलसिन देवी, इललो वेलसिन देवी, शिवरनु अम्मा। ओम जय शक्ति माता, ओम जय शक्ति माता, अम्मा जय शक्ति माता, ओम जय शक्ति असुर संहारी, अम्मा भवानी असुर संहारी, शुभमुनियमम्मा। ओम जय शक्ति माता, चल्లని మనసు దయగల చూపులు గల దేవి, అమ్మా బ్రహ్మరామాయే జగదీశ్వరి నీవే। ఓం జయ శక్తి మాతా, అమ్మ జయ శక్తి మాతా, ఓం జయ శక్తి మాతా, అమ్మ జయ శక్తి మాతా, अम्मा भवानी असुर संहारी, अम्मा भवानी असुर संहारी, शुभमुनियमम्मा। ओम जय शक्ति माता, पाप विनाशिनी भवभयहारिणी, जय दुर्गे महिषासुरमर्दिनी, पार्वती परमेश्वरी माता, अम्मा जय शक्ति माता, अम्मा भवानी असुर संहारी, अम्मा भवानी असुर संहारी, वैष्णवी देवी, अम्मा वैष्णवी देवी, करुणामृतमिल कोरु, करुणामृतमिल कोरु, कनकाभूषणे ओम जय शक्ति माता, अम्मा जय शक्ति माता, ओम जय शक्ति माता, अम्मा जय शक्ति माता, अम्मा भवानी असुर संहारी, अम्मा भवानी असुर संहारी, शिवमुनियमम्मा। ओम जय शक्ति माता, बोल दुर्गा माता की जय, बोल दुर्गा माता की जय। जयकारा श्री ललिता देवी माता का, बोल सच्चे दरबार की जय। जयकारा श्री कुशमांडा मैया का, बोल सच्चे दरबार की जय। देवा
शक्ति तुम्हारी शंकर आचार्य तप कीन्हो काम और क्रोध जीत सब लीनो विशुद्धि में ध्यान धरो शंकर को काहु काल नहीं सूर्य तुमको शक्ति रूप को मरम न पादा मारिया
నిజంగా అద్భుతమైన డ్యాన్స్ చేశారని అందరికీ సల్యూట్. చాలా బాగా చేశారు అమ్మవారి సన్నిధిలో. ఇవాళ అశోక్ డాన్స్ కుటుంబ సభ్యులతో పాటు స్పెషల్లీ అమ్మవారు కూడా చాలా తృప్తి పడి ఉంటారు మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి. తను కూడా మీకు చల్లటి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రసాదం వితరణ స్టార్ట్ అయిందండి. ఒక్కొక్కరికి వచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. జయమాతాది. కొంచెం ఫేస్ నవ్వినట్టు పెట్టండి అందరు. లేదంటే ఏబిసిడి చేపిస్తాం. వినయ్ కప్పియవా వీడియోలు వద్దు ఆకలి అవుతుంది కప్పిడుతుందా ప్రజలందరికీ శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాం. మనం ఇక్కడ అశోక టవర్స్లో దేవీ నవరాత్రులు ఇది 2వ సంవత్సరం జరుపుకోవడము.
ఫస్ట్ సంవత్సరం చాలా గ్రాండ్గా గొప్పగా చేసుకున్నామండి. ఇప్పుడు రెండో సంవత్సరం కాబట్టి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది మా దగ్గర. తర్వాత డైలీ కూడా మాత అలంకరణ, తర్వాత అలంకరణతో పాటు మేము కూడా అందరము అలంకరించుకొని నైవేద్యాలు చేసుకుంటూ ఇక్కడికి హారతికి వస్తూ ఉంటాము డైలీ రాత్రికి. మేము ఈరోజు ప్రత్యేకంగా చేసింది ఏంటంటే దాండియా ఓన్లీ కొద్ది టైంలోనే 4 డేస్లోనే ప్రాక్టీస్ చేసి మాతా ముందు 24 మెంబర్స్ని మాతా ముందు డ్యాన్స్ చేసేసుకున్నాము. ఈరోజు లలితాదేవి అలంకరణ అండి. డైలీ మా దగ్గర ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు కుంకుమార్చనలు, చండీ యాగము, తర్వాత సత్యనారాయణ స్వామి పూజ, కన్యా పూజ అని అన్నీ చాలా గొప్పగా జరుపుకుంటామండి. కుంకుమార్చనలు ఉన్నాయి. ఈవినింగ్ హారతులతో పాటు కుంకుమార్చన ఉంది. మొదటగా నిజామాబాద్ ఇందూరు నగర ప్రజలందరికీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు నరేందర్. నేను ఇక్కడ అశోక టవర్స్ వినాయక్ నగర్ నిజామాబాద్లోని ఉత్సవ కమిటీకి కన్వీనర్గా కార్యనిర్వహణ నిర్వహిస్తున్నాను. ఈరోజు మా అశోక టవర్లో అమ్మవారి 4వ రోజైన శ్రీ లలితాదేవి మరియు కూష్మాండ అవతారాన్ని పురస్కరించుకొని చాలా గ్రాండ్గా ఉత్సవాలు జరపడం జరిగింది. రోజు మొదటి రూపం నుంచి 9వ రూపం వరకు మరియు అమ్మవారి నిమజ్జనం వరకు చాలా గ్రాండ్గా జరుగుతాయి. ప్రతి రూపాన్ని అదేవిధంగా గ్రాండ్గా నిర్వహిస్తాము. అదే రకంగా ఆర్తి కార్యక్రమాలు కానివ్వండి, ప్రసాద వితరణ కానివ్వండి, మా అశోక టవర్లోని మాతృమూర్తులందరూ డైలీ దాండియా ప్రోగ్రాం కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కలిసికట్టుగా చాలా గ్రాండ్గా నిర్వహిస్తాము. ఇది మా యొక్క 2వ శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ సంవత్సరము. ఇక ముందు కూడా ఇంకా చాలా గ్రాండ్గా జరుపుకుంటామని తెలుపుతూ, అందరికీ మీడియా కవరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము మా అశోక టవర్స్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జయమాత. అందరికీ నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేము మా అశోక టవర్స్ కమిటీ నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు అమ్మవారికి అలంకరణ, నైవేద్యాలతో పాటు ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు చీరలు మేము కూడా అమ్మవారితో పాటు మేము కట్టుకొని చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈరోజు డాన్స్ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మేము దాండియా వేస్తూ పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా డాన్సులు వేసుకుంటూ అమ్మవారికి ఒక మంచి ఉత్సాహంతో ఉత్సవాలను మేము జరుపుతూ, అందులో ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక అలంకరణతో మేము కూడా తయారై దాండియా చేసినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇంత ఘనంగా మేము జరుపుకోవడము, ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా ఎప్పటికప్పుడు మేము ఇంకా బాగా చేసుకోవాలని మేము అనుకుంటూ కొత్త కార్యక్రమాలను మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మేము చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగ చేసుకున్నాం. ఈరోజు ఇంకా ఎక్కువగా చిన్నపిల్లలు కూడా మేము చేస్తాం దాండియా అంటూ వాళ్ళు కూడా రావడము. అసలు దాదాపుగా మా ఉత్సవాల్లో 70-80 మంది ఎవ్రీడే మహిళలు పాల్గొంటున్నారు, మగవాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రసాదాలు అందరం కలిసి చేసుకోవడము, ప్రసాదాలు కలిసి తినడం ఒక దగ్గర ఎంత హ్యాపీగా ఉందంటే ఒక పండుగ వాతావరణం. ఈ 9 రోజులు కూడా ఇలాంటి పండుగ వాతావరణం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈ అమ్మవారు మాకు కృప చూపించాలని, ప్రతి సంవత్సరం మా అందరిపైన కూడా ఇలాంటి మంచి కృపతో అందరినీ కూడా ఎల్లవెల్లలా సుఖ సంతోషాలతో మమ్మల్ని చూడాలని, ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. నవరాత్రుల్లో భాగంగా మేము ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించుకుంటున్నాము. మా కమిటీ వాళ్ళు నిర్ణయించినట్టు, పురోహితులు తెలియజేసినట్టుగా ఒకరోజు చండీ హోమం చేసుకుంటున్నాము, ఒకరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము, ఒకరోజు అష్టమి నాడు ప్రత్యేకంగా పురోహితులు చెప్పినట్టు కన్యా పూజ చేయడం అనేది ఎంతో శ్రేష్టమని తెలియజేసినారు. కావున మేము కన్యా పూజను కూడా మేము చేసుకుంటాము. ఆ రోజు పెళ్లి కాని పిల్లలు, చిన్నపిల్లలంతా కూడా వాళ్ళందరినీ పట్టు లంగాలు, పట్టు ఓణీలు వేసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చి, వాళ్ళకి హారతులు ఇచ్చి, వాళ్ళని పువ్వులతో వాళ్ళని అలంకరించి, వాళ్ళకి వేద మంత్రాలతో వాళ్ళకి పంతులు
పంతులు గారు చదువుతూ కన్యా పూజ అనేది మేము ప్రత్యేకంగా మేము నిర్వహించుకుంటాము. అంతేకాకుండా మేము ఈ ప్రతిరోజు కూడా 9 బతుకమ్మల్ని కూడా మేము ప్రతిరోజు మేము చేస్తూనే ఉన్నాము. ఒకరోజు బొడ్డెమ్మ బతుకమ్మని నిర్వహించుకున్నాము, ఒకరోజు ఎంగిలి బతుకమ్మ చేసుకున్నాము, ఇప్పుడు అట్ల బతుకమ్మ ఉన్నది, సద్దుల బతుకమ్మ ఉన్నది. ప్రతిరోజు ఎంత హంగామాతోటి ఎంత బాగా చేసుకుంటున్నాము. ఇప్పుడు రాబోయే బతుకమ్మలు కూడా అలాగే మేము చేసుకుంటాం. ఇప్పుడు ఈ 4 రోజులు కూడా అసలు ఎంత పండగ వాతావరణం ఉంది మా దగ్గర అంటే అసలు చాలా. మీరు కూడా మళ్ళీ బతుకమ్మ నాడు మాకు నిజం చెప్పాలంటే ఇంతకుముందు గతంలో సూర్యాపేట అనగానే బతుకమ్మకి చాలా ఫేమస్, రాష్ట్రంలో మొదటి బతుకమ్మ చాలా బాగా చేసుకుంటారు అక్కడ అనేది ఒకటి ఉండే కదా. అలాంటిది నిజామాబాద్లో ఇప్పుడు మా అశోక టవర్స్ని చూస్తే మాకు అలాంటి బతుకమ్మలు మాకు గుర్తొస్తున్నాయి. అంత బాగా ఆడపడుచులన్న రోడ్డుగా అలంకరించుకొని పాటలు పాడుతూ, వద్దు అన్నా కానీ ఇంకా పాటలు పాడుతూ చేస్తామని పాడుతూ పాటలు పాడేవారు. అంతేకాకుండా మా కమిటీ వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరిస్తూ మాకు డీజే పెట్టడం కానీ, మా బతుకమ్మలు నిమజ్జనం చేయడం కోసం మాకు ప్రత్యేకంగా నిమజ్జనానికి నీళ్లు ఏర్పాటు చేసి, గుంటలు ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇలాంటి కమిటీ ఉండడం కూడా హ్యాపీగా ఉంది. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేసుకుంటాం.